హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఏం మాట్లాడుకుంటున్నాము అంటే ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ కోసం చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఇది చూడండి, లెట్ x ఈజ్ ఈక్వల్స్ టు x1 x2 x3 అండ్ ట్రాన్స్పోజ్ బి ద ఐగన్ వెక్టర్ ఆఫ్ ఏ కరెస్పాండ్ టు ద ఐగన్ వాల్యూ లాంబ్డా కదా. దెన్ వీ హ్యావ్ మనకి ఇది అనేది ఉంది కాబట్టి క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ రాసుకున్న తర్వాత ఇలా వచ్చింది చూడండి. అంటే క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ అంటే మనకి ఇదే కదా, ఏ మైనస్ ల్యాండా ఐ. ఇలా వచ్చిన తర్వాత నాకు ఈ మ్యాట్రిక్స్ వచ్చింది. దీని నుంచి మనం క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే దీనికి డెట్ కట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 చేయాలి. ఇప్పుడు మనకి ఏమవుతుంది, డెట్ కడితే దీనికి డెట్ కట్టాలి. కట్టిన తర్వాత మనం ఏం చేయాలి, 8 మైనస్ ల్యాండా కదా, 7 మైనస్ ల్యాండా ఇంటూ 3 మైనస్ ల్యాండా మైనస్ 4 ఇంటూ -4 ఎంత ఏమవుతుంది, 16 అవుతుంది కాబట్టి -16. ఇక్కడ మైనస్ కదా రావాలి, మైనస్ ఆఫ్ -6 అప్పుడు మనకి ఏమవుతుంది +6. ఈ కాలమ్ని ఈ రోని ఎలిమినేట్ చేస్తే ఈ రెండు ఇంటూ చేయాలి, ప్లస్ ఈ రెండు చూడండి అంటే మైనస్ రావాలి. మైనస్ ఆఫ్ -8 ఏమవుతుంది అంటే +8. ఓకే, +2 ఇంటూ అదేవిధంగా ఈ కాలం ఈ రోని ఎలిమినేట్ చేస్తే మనకి ఈ రెండు ఇంటూ చేయాలి, ఈ రెండు ఇంటూ చేయాలి. ఓకే, ఇలా చేస్తే మనకి ఇలా వచ్చింది. ఇలా చేసిన తర్వాత దీన్ని సాల్వ్ చేస్తే మనకి 8 మైనస్ ల్యాండా స్క్వేర్ -10 ల్యాండా +5 +6 ల్యాండా -10 +2 10 +2 ల్యాండా. ఈ రెండు మళ్ళీ మనం ఏం చేయాలి, దీంతో ఇది మొత్తం ఎలిమినేట్ చేయాలి, మల్టిప్లై చేయాలి, ఈ మైనస్ ల్యాండాతో మొత్తం మల్టిప్లై చేయాలి. అలా చేస్తే మనకి ఏమైంది, ఇలా వచ్చింది చూడండి. -λ³ 8 ల్యాండా స్క్వేర్ 10 ల్యాండా స్క్వేర్ 18 ల్యాండా స్క్వేర్ -80 ల్యాండా -5 ల్యాండా +36 ల్యాండా +4 ల్యాండా మనకేమైంది -45 ల్యాండా. ఈ కాన్స్టెంట్స్ అన్ని మనకి పోతే మనకి ఏమైంది చూడండి, ఇక్కడ -60 + 20 -40 -40 + 40 0. ఇలా వచ్చిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ నుంచి ల్యాండాని కామన్ తీస్తున్నా. ఓకే, ల్యాండాని కామన్ తీస్తే మనకి -λని కామన్ తీస్తే ఏమొచ్చింది, λ² -18 ల్యాండా +45. మనం -18 ల్యాండా ఇలా రాసుకోవచ్చు కదా, -3 ల్యాండా -15 ల్యాండా. ఈ రెండు ఇంటూ చేస్తే మనకి 45 λ² రావాలి. -3 ఇంటూ -15 ల్యాండా మనకి ఏమవుతుంది, 45 λ² వచ్చింది. ఓకే, రెండు యాడ్ చేస్తే మనకి -18 ల్యాండా వచ్చింది +45. అర్థమవుతుందా? మనం ఈ రెండింటి నుంచి మనం ల్యాండా కామన్ తీస్తే λ -3 -15 λ -3 ఈ రెండింటి నుంచి మనకి ఇలా వచ్చింది. కాబట్టి ల్యాండా వాల్యూస్ ఏమొచ్చినాయి, 0 15 3. ఎందుకంటే ఇక్కడ చూడండి -λ = 0 అంటే λ = 0 కదా వస్తుంది. సో ఇలా వచ్చింది. అంటే మనకి ఐగన్ వాల్యూస్ ఏమొచ్చాయి, 0 15 3. ఓకే, దీని నుంచి మనం ఏం చేయాలి, ఫస్ట్ 0కి ఐగన్ వెక్టర్ ఫైండ్ చేయాలి, తర్వాత ఆ 15కి తర్వాత 3కి మనం ఐగన్ వెక్టర్స్ ని మనం ఫైండ్ చేయాలి కదా. ఇప్పుడు ఫస్ట్ 0కి ఫైండ్ చేయాలంటే మనం ల్యాండా ప్లేస్లో ఏం వేసుకోవాలి, 0 వేసుకోవాలి. అంటే మనకి ఇదే వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మనం ఎకలాన్ ఫామ్ గా మనం రెడ్యూస్ చేయాలి. కాబట్టి నేను ఈ రెండు చేంజ్ చేసుకుంటున్నాను, R1 చేంజ్ R2. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ జీరోస్ చేసుకోవాలి కదా, R2 + 3R1 R3 -4 చేస్తే మనకి ఇక్కడ జీరోస్ అవుతాయి చూడండి. చేస్తే ఇలా వచ్చింది మ్యాట్రిక్స్. ఓకే, ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి, రెండింటిని యాడ్ చేస్తే ఇక్కడ జీరోస్ అయిపోతాయి కదా. అంటే దీన్ని ఇంటూ 2తో చేసి రెండింటిని యాడ్ చేస్తే మనకి 0 అయిపోతుంది కదా. దీన్ని ఇంటూ చేస్తే 2తో చేస్తే మనకి ఏమైంది, -10 + 10 0. ఇక్కడ 10 -10 0. ఓకే, దీన్ని ఇంకా మనం ఏమైనా సాల్వ్ చేయగలమా, చేయలేం. కాబట్టి మనం n-r సొల్యూషన్స్ చూడాలి. ఎందుకంటే ఇది హోమోజీనియస్ ఈక్వేషన్ కాబట్టి. n మనకి 3, ర్యాంక్ మనకి 2 కాబట్టి 1 వచ్చింది. కాబట్టి 1 కాన్స్టెంట్ అనుకున్నాం చూడండి. ఇక్కడ నుంచి మనం ఈక్వేషన్స్ రాసుకున్నాం, 2x1 -4x2 3x3 అలాగే 2. ఇలా రాస్తే నాకు ఈ ఈక్వేషన్స్ వచ్చాయి కదా. ఓకే, ఇప్పుడు ఇది తీసుకున్న తర్వాత 5 కామన్ తీసుకున్నాం, 0 అయిపోద్ది, ఇటే వెళ్ళిపోతే మనకి 0 అయిపోద్ది. x2 = x3 కాబట్టి నేను x2 α తీసుకున్నాను. x2 α తీసుకుంటే x3 ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆల్ఫా అయిపోద్ది. ఓకే, ఇక్కడ నుంచి రెండింటిని తీసుకెళ్లి ఈ ఈక్వేషన్ 2లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే నాకు x1 = α/2 వచ్చింది. ఇది x2 α. ఓకే, α/2 ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ నాకు ఏమొచ్చింది, x1 x2 x3 ఏమైంది, α/2 α. ఇక్కడ ఆల్ఫా కామన్ తీస్తే నాకు
ఇలా వచ్చింది. ఆల్ఫా బై 2 కామన్ తీస్తే నాకేమైంది, ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 2. ఓకే, అర్థమైందా? కాబట్టి ఇది నాకేమవుతుంది, ఐగన్ వెక్టర్. దేనికి కరస్పాండింగ్ టు ద ఐగన్ వాల్యూ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 0కి మాత్రమే. ఇప్పుడు 15 చూద్దాం. 15 చేస్తే సేమ్ ఆ ప్లేస్లో మనం -15 చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే నాకు ఈ మ్యాట్రిక్స్ అనేది వచ్చింది. -7 -6 2 -6 -8 -4 2 -4 -12 x1 x2 x3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, దాన్ని మనకి చూడండి, ఇది ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేసుకున్నాం. ఎందుకు, ఎకలాన్ ఫామ్ గా రెడ్యూస్ చేయాలి కాబట్టి. ఇలా మనకి ఈక్వేషన్స్ రాస్తే మనకి చాలా డిఫికల్ట్ అయిపోతుంది. ఓకే, ఇలా రాసుకున్న తర్వాత నేనేం చేస్తున్నాను, R2 పై -2 చేస్తున్నా. అప్పుడు నాకు ఇలా వచ్చింది మ్యాట్రిక్స్, ఈజీ చేసుకోవడానికి. ఓకే, తర్వాత దీంతో ఇది మనకి సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేస్తుంది. ఇలా వచ్చింది. ఇంకా మనకి ఇది కూడా సాల్వ్ అవుతుంది కదా. R2ని 2తో మల్టిప్లై చేసి 2 యాడ్ చేస్తే మనకి ఏమొచ్చింది, ఇలా వస్తుంది. ఓకే, వచ్చిన తర్వాత మనకి ఈక్వేషన్స్ అనేవి రాసుకుంటాం. ఓకే, రాసుకున్నాం. అలాగే దీనికన్నా ముందు n-r సొల్యూషన్స్ కనబడితే మనకి ఏమవుతుంది, 1 అనేది వస్తుంది. 1 వస్తుంది కాబట్టి నేను ఏదో ఒకటి కాన్స్టెంట్ తీసుకున్నాను. ఏంటది, x3 ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా. x3 ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా తీసుకున్నాను. x2 ఈజ్ ఈక్వల్స్ టు -2 ఆల్ఫా. ఓకే, అప్పుడు మనకి ఏమవుతుంది, x2 -2 ఆల్ఫా ఎందుకు వచ్చింది, ఫ్రమ్ 3 నుంచి. అర్థమైందా, ఫ్రమ్ 3 నుంచి. x2 ఈజ్ ఈక్వల్స్ టు -2 x3 తీసుకున్నాను. ఇక్కడ x3 అనేది నేను ఆల్ఫా తీసుకుంటే x2 అనేది -2 ఆల్ఫా అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఇలా వచ్చింది. ఓకే, x2 ఏమో -2 ఆల్ఫా, x3 ఏమో ఆల్ఫా. ఇప్పుడు మనకి 2 ఆల్ఫా రావడం జరుగుతుంది. ఇప్పుడు x1 x2 x3 ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఇలా వచ్చింది. ఆల్ఫా కామన్ తీస్తే 2 -2 1. ఇక్కడ మనకి ఏంటి, 2 -2 1 అనేది ఐగన్ వెక్టర్. దేనికి, లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 15కి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏమైంది, మనకి 3 మిగిలింది. 3కి మనం చేస్తే మనకి ఏమవుతుంది చూడండి. అంటే లాంబ్డా ప్లేస్లో మనం 3 వేసుకోవాలి, అంతే కదా. 8 - 3 5, ఇవేం అవ్వవు. 7 - 3 4, ఇవి యాస్టీజ్గానే ఉంటాయి. 3 - 3 0. దీని నుంచి మళ్ళీ రొటీన్ ఎకలాన్ ఫామ్గా. ఓకే, ఎకలాన్ ఫామ్గా మనం చేస్తే 1 - 2 0. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, R2 + 6R1 R3 - 5R1 చేస్తే నాకు ఇలా వచ్చింది. ఇప్పుడు రెండింటిని కూడా దీన్ని ఇంటూ 2తో చేసి ఈ రెండింటిని యాడ్ చేస్తే నాకు ఇక్కడ జీరోస్ అయిపోతాయి కదా. ఎస్, చూడండి ఇక్కడ జీరోస్ అనేవి అవ్వడం జరిగాయి. ఇప్పుడు నుంచి ఈక్వేషన్స్ రాసుకున్నాను. ఈ రెండు రాసుకున్నాం కదా. ఇప్పుడు మనకి n-r చేస్తే మనకి ఏమవుతుంది, 3 - 2 ఈజ్ ఈక్వల్స్ టు 1. కాబట్టి నేను ఈ ఫ్రమ్ ఈక్వేషన్ 3 నుంచి తీసుకుంటే సాల్వ్ చేస్తే -2x2 ఈజ్ ఈక్వల్స్ టు x3 వచ్చింది. ఇప్పుడు x2 ఏమవుతుంది, -1/2 x3. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే x3 ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా తీసుకుంటున్నాను. x3 ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా తీసుకుంటే x2 ఈజ్ ఈక్వల్స్ టు -1/2 ఆల్ఫా అవుతుంది. ఎందుకు, ఇక్కడ x3 ఆల్ఫా తీసుకుంటే x2 ఏమవుతుంది, -1/2 ఆల్ఫా అవుతుంది కదా. ఎస్, ఇప్పుడు x3ని x2ని కూడా మనం ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమైంది, x1 -2, ఇక్కడ x2 ప్లేస్లో మనం -1/2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. కాబట్టి x1 ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 0, x1 ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా. కాబట్టి x1 x2 x3 తీసుకుంటే x1 ఎంత, ఆల్ఫా, x2 -1/2 ఆల్ఫా, x3 ఆల్ఫా కామన్ తీస్తే ఇలా వచ్చింది. ఇది మనకి ఏంటి, ఐగన్ వెక్టర్. దేనికి, లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 3కి. అర్థమైందా. ఫస్ట్ మనకి లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చినాయి ఆన్సర్స్, లాంబ్డా వాల్యూ 0 15 3 వచ్చాయి. ఓకే, ఇది కూడా అర్థమైంది కదా. లాంబ్డా కామన్ తీసుకున్నాను. ఇక్కడ నాకు లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ 0 15 3 చేస్తే మనకి 0కి సంబంధించిన ఐగన్ వెక్టర్, తర్వాత 15కి, తర్వాత 3కి ఐగన్ వెక్టర్స్ మనం ఫైండ్ చేసాం. ఓకే, రో ఆపరేషన్స్ యూజ్ చేసుకొని ఎకలాన్ ఫామ్గా రిడ్యూస్ చేసుకొని మనకి ఈక్వేషన్స్ వచ్చాయి. ఈక్వేషన్స్ వచ్చిన తర్వాత మనం ర్యాంక్ని బట్టి n-r సొల్యూషన్స్ బట్టి ఒక కాన్స్టెంట్ తీసుకోవాలా, 2 కాన్స్టెంట్స్ తీసుకోవాలా మనకి తెలుస్తుంది. ఓకే, ఇలా మనం ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టర్స్ అనేవి ఫైండ్ చేస్తాము. ఓకే, అర్థమైందా. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.